తండ్రి కూతుర్ల ప్రేమ అనేది ఈ భూమి పైన వెలకట్టలేని బంధమండి. ఎందుకో ఆ దేవుడు పెళ్లి చేసి ఆడపిల్లల్ని ఒక ఇంటికి పంపించాలి అనేది పెట్టాడో అనిపిస్తుంది. ఎందుకంటే అది బరువు, బాధ్యత, బాధతో కూడినటువంటిది ప్రతి తల్లిదండ్రులకు కూడా. ఆ ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ అనేది ఎలా ఉంటుంది అనేది. ఓకే. చూడండి, ఈరోజు మనము హెయిర్ ఆయిలింగ్ వీడియో అనేది చూస్తూ ఉన్నాము. చాలామంది ఈ ఆయిల్‌ని వాడిన వాళ్ళు మనకు కామెంట్స్ రూపంలో, అలాగే ఫీడ్‌బ్యాక్స్, రివ్యూస్ రూపంలో వాట్సాప్‌లో అలా ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. ఈరోజు మనము ఒక కామెంట్ అయితే పెట్టారు. మేడం, ఈ ఆయిల్‌ని అబ్బాయిలు కూడా వాడొచ్చా అని. అవునండి. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు. దేర్ ఈజ్ నో సైడ్ ఎఫెక్ట్ అండి. ఈ ఆయిల్ అనేది ఎంతో ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. హెయిర్ లాస్ అయిన వాళ్ళకి, అలాగే తలలో చుండ్రు, హెయిర్ అనేది మంచిగా రీగ్రోత్ అవుతుంది. అయితే కొంచెం టైం అనేది పడుతుందండి. వెయిట్ చేయాలి పేషెన్స్‌గా. అంతేగాని ఒకరోజు పెట్టాము, రెండో రోజుకి మాకు హెయిర్ పెరగలేదు, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వలేదు అంటే మాత్రం కాదండి అది. చూడండి, మీకు లైవ్ రిజల్ట్ అనేది ఈ వీడియోలో చూస్తూ ఉన్నారు. మా వారికి హెరిడిటీ సమస్య అండి. చిన్న వయసులోనే వైట్ హెయిర్స్ రావడం వల్ల అవి బాగా ఎక్కువైపోవడం వల్ల ఇలా వచ్చాయి. మీకు చూస్తూ ఉన్నారు కదా! ఈ ఆయిల్‌లో మనం ఎటువంటి కలర్స్ కానీ, అలాగే హెయిర్ డైస్ గానీ ఏవి కూడా మనం యాడ్ చేయలేదు. 100% న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్, ఆయుర్వేదిక్ ఇంగ్రీడియెంట్స్‌ని దీంట్లో మనం వేసాము. ఈ ఆయిల్ అనేది క్రమేణా మనం డైలీ అప్లై చేస్తూ వస్తే వైట్ హెయిర్స్ అనేది మెల్లమెల్లగా టర్న్ టు బ్లాక్ అండి. సో, దీన్ని ప్రతిరోజు అప్లై అయితే చేసుకోవాలి. ఏదో ఒక పాసిబుల్ టైం అనేది మనము ఏర్పాటు చేసుకొని, ఆ టైంలో ఈ ఆయిల్‌ని మంచిగా రూట్స్‌కి అప్లై అయ్యేలా అప్లై చేసుకుంటూ రావాలి అండి. మనకు హెయిర్ ఎక్కడైతే లాస్ అయిందో తిరిగి హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. అలాగే తలలో ఎటువంటి చుండ్రు, దురద, ఎటువంటి సమస్యలు లేకుండా హెయిర్ రూట్స్ అనేటివి స్ట్రాంగ్ అయ్యేసి హెయిర్ ఎంతో ఆరోగ్యంగా, నల్లగా, దృఢంగా పెరుగుతుందండి. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఎవరికైనా సరే వెంట్రుకలే తలలో అందం కాబట్టి కేశాలు అనేటివి అందంగా, ఆరోగ్యంగా ఉంటేనే ప్రతి మనిషికి కూడా చూడడానికి చాలా బావుంటుంది. చూడండి, ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ అనేది మీరు లైవ్‌లో చూస్తూ ఉన్నారు. ఎక్కడైతే వైట్ హెయిర్స్ ఉన్నాయో అక్కడంతా కూడా నేను ఈ హెయిర్ ఆయిల్‌లో ఉన్నటువంటి బ్లాక్ ఎక్స్ట్రాక్ట్‌ని అంతా కూడా అప్లై చేస్తూ ఉన్నాను. ఇలా అప్లై చేస్తూ ఉంటే చూడండి, మీరు బ్లాక్ అవుతూ ఉంది గమనిస్తూ ఉన్నారు. ఇన్‌స్టెంట్‌గా మనకు అప్పటికప్పుడు బ్లాక్ అయిపోతది అని నేను చెప్పనండి. ఎందుకంటే నేను టైటిల్స్‌లో గానీ, థంబ్‌నెయిల్స్‌లో గానీ ఇదిగోండి ఈ ఆయిల్ పూస్తే మీకు ఈరోజు ఇలా పూసారంటే రేపటికంతా దృఢంగా ఎంత పొడవు హెయిర్ అనేది పెరుగుతుంది, అలాగే హెయిర్ అనేది నల్లగా అయిపోతుంది అనైతే నేను పెట్టను. ఫేక్ థంబ్‌నెయిల్స్ అనేటివి గానీ, టైటిల్స్ అనేటివి గానీ, నాకు రియల్ ఎక్స్‌పీరియన్స్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేసినవి, దాంట్లో ఉన్నటువంటి నిజానిజాలనే నేను చెప్తానండి. ఎందుకంటే ఒకరిని మభ్యపెట్టించి ఈరోజు నేను చేసుకోవచ్చు, కానీ నిజం అనేది నిజంగానే ఉంటుంది ఎప్పటికైనా సరే. కాబట్టి నేను అలా చెప్పను. ఉన్నది ఫ్యాక్ట్ ఏంటి అనేది మీ ముందుకు నేను చూపిస్తూ ఉన్నాను చూడండి. ఈ హెయిర్ ఆయిల్‌ని ఇలా డైలీ అప్లై చేసుకుంటూ, మంచిగా మసాజ్ చేసుకుంటూ ఉంటే నిదానంగా మనకు హెయిర్ అనేది బ్లాక్ అవుతూ వస్తుందండి. చూస్తున్నారు కదా! హెయిర్ అనేది చాలా పలుచగా ఉండే మా వారికి. ఈ హెయిర్ ఆయిల్‌ని వాడిన తర్వాత హెయిర్ అనేది మంచిగా థిక్ అయిందనమాట. ఇలా చూస్తే ఎక్కువ మనకు వైట్ హెయిర్సే కనిపిస్తూ ఉన్నాయి కదా! ఆఫ్టర్ హెడ్ వాష్ అయిన తర్వాత మీరు కూడా చూస్తారు రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది, వీడియోలో ఉంటుంది. ఇంకా మీలో ఎవరికైనా ఈ ఆయిల్‌ని కావాలి అనుకుంటే ఎలా దీన్ని బుక్ చేసుకోవాలి, ఏంటి అని డౌట్ ఉండొచ్చు కొత్తగా చూస్తూ ఉన్నవారికి. సో, అలాంటి వారికి ఏంటంటే మీకు నేను ఒక వాట్సాప్ నెంబర్‌ని ప్రొవైడ్ చేస్తానండి టైటిల్‌లో. ఆ వాట్సాప్ నెంబర్‌కి మీరు వాట్సాప్ చేశారంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్‌ని బీ పేషెన్స్‌తో మీకు ఇవ్వగలము. అలాగే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత ఆయిల్ అండ్ షాంపూ గురించి మీరు ఆర్డర్‌ని ప్లేస్ చేశారంటే మీకు ఎప్పటికప్పుడు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్‌ని ఇస్తూ, అలాగే మీకు ఫ్రెష్ స్టాక్ అనేది మెయింటైనింగ్ చేస్తూ ఉంటామండి. ఒకేసారి దండిగా చేసుకోబెట్టి
ఓల్డ్ స్టాక్ మెయింటెనెన్స్ అయితే మనం చేయము. క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్‌గా మనం తీసుకున్నాము. దయచేసి మీకు ఒకటి చెప్పగలుగుతున్నానండి. చాలామంది సీఓడీ అడుగుతున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి. మీరు పేమెంట్ చేశారు అంటే వన్స్ పేమెంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు ప్రోడక్ట్ అనేది సేఫ్‌గా రీచ్ అయిందా లేదా? మీరు వాడుతున్నారా లేదా? అనేది ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది తీసుకుంటూ ఉంటాము. నో వరీస్ అండి. అలాగే చాలామంది టైమ్ పాస్ ఎంక్వైరీస్ చేస్తున్నారు. టైం అనేది ప్రతి ఒక్కరికి వాల్యుబుల్ అండి. మీకు కావచ్చు, నాకు కావచ్చు. కాబట్టి టైమ్ పాస్ ఎంక్వైరీస్ అయితే చేయకండి. మీకు కన్ఫర్మ్‌గా ఆర్డర్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అయ్యేసి వాట్సాప్‌కి మీ ఆర్డర్‌ని ప్లేస్ చేసుకోవచ్చండి. చూడండి హెయిర్ అంతా ఇప్పుడు చాలా బ్లాక్ అయ్యింది. ఇది బిఫోర్ మనము బాత్ చేయకముందు ఈ విధంగా హెడ్‌కంతా మసాజ్ చేసుకున్నామంటే చూడండి ఆఫ్టర్ హెడ్ వాష్ షాంపూ కూడా ఇట్స్ ఎ వెరీ న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే మనము ప్రిపరేషన్ చేశాము. కొంతమంది ఏంటంటే ఓన్లీ ఆయిల్ అడుగుతున్నారు. లేదండి ఆయిల్ అండ్ షాంపూ 2 వాడితేనే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.